మనం ఈ రోజు వెజిటేరియన్ డైట్ గురించి చెప్తాం. మన వెజిటేరియన్ డైట్ లో మెయిన్ గా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు బాగా ఉడికించి తీసుకోవాలి. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న ఆక్సలేట్స్ పోయి మన ఐరన్ అవైలబిలిటీ పెరుగుతుంది. రెండోది నట్స్, మన ఏవైనా డ్రై ఫ్రూట్స్ మనం నానబెట్టి తీసుకుంటే మంచిది. ఫ్రూట్స్ లో అయితే దానిమ్మ, బ్లాక్ గ్రేప్స్, అంజీర్, డేట్స్ ఇలాంటి దాంట్లో ఎక్కువ ఉంటాయి. మన బీట్రూట్ కూడా పచ్చి తీసుకుంటే కొంతమందికి ఇరిటేషన్ వస్తుంది. సో కొద్దిగా దాన్ని ఉడకబెట్టి తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మన మునగాకు అండ్ మునక్కాయల్లో చాలా ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది. అండ్ బెల్లంతో చేసిన వస్తువుల్లో కూడా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే మనము ఐరన్ బాగానే ఉంది మనం తినే ఆహారంలో, కానీ మన బాడీ తీసుకోవట్లేదు. ఈ మనం తీసుకునే ఆహారంలో కొంచెం వైటమిన్ సి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ఈ వైటమిన్ సి దేంట్లో ఎక్కువ ఉంటుందంటే కాస్త నిమ్మరసం యాడ్ చేసుకోవడం, లేదా ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం, లేదా టమాటాలలో కూడా కొంచెం వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. అవి మనం కొంచెం సలాడ్ లాగా యాడ్ చేసుకుంటే దీని అవైలబిలిటీ ఎక్కువ అవుతుంది ఐరన్. అప్పుడు మన బాడీ అది తొందరగా తీసుకుంటుంది. కొంచెం వంట చేసుకునేటప్పుడు కూడా మనం ఐరన్ పాత్రలు వాడడం కూడా మంచిది. హ్యాబిట్స్ ఏంటంటే మనము కాఫీ, టీ తాగేస్తాము భోజనం చేసిన తర్వాత కానీ టిఫిన్ చేసి మినిమం 2 to 3 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకుంటే మన ఐరన్ అవైలబిలిటీ బాగుంటుంది. సో దానివల్ల మనం బాడీ ఏంటంటే ఐరన్ చక్కగా తీసుకుంటాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రాపర్గా టెస్ట్ చేయించుకొని దానికి తగ్గట్టుగా సప్లిమెంట్స్ తీసుకుంటే ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి మనము ఈజీగా బయటపడతాం.